2024 నా ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని చెప్పాలి. మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2024లో నేను ఎక్కువగా ప్రయాణం చేశాను. ఈ ప్రయాణంలో చాలా మందిని కలిశాను. కొంతమంది పరిచయం దగ్గరే ఆగిపోతే, కొంతమంది స్నేహితులుగా మారితే, కొంతమంది ఎప్పటికీ నిలిచిపోయే మంచి స్నేహితులుగా కూడా మిగిలిపోయారన్నమాట. కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవటానికి ఈ సంవత్సరం అయితే నేను ప్రయత్నం చేశాను. అలాగే ప్రతి క్షణాన్ని కూడా ఆనందంగా ఉండటానికి, అది రేపటి కోసం ఉపయోగపడటానికి వాడుకోవటానికి ప్రయత్నం చేశాను. కొత్త విషయాల్ని నేర్చుకున్నప్పుడు వాటిని ఆచరణలో ఎలా పెట్టాలో కూడా నేర్చుకున్నాను. ఎప్పుడూ రేపటి కోసమే ఆలోచించి ఇవాల్టిని బతకటం మర్చిపోయి, దాదాపు అందరం మనం అదే పని చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ కొత్త సంవత్సరం ప్రతి క్షణాన్ని ఇవాళ బ్రతకటం కోసం ఉపయోగించుకుందాం. అలా ఈ క్షణం బతుకుతూనే రేపటి కోసం ప్రిపేర్ అవుదాం. మనం ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, మన ఉద్యోగాలు, లేకపోతే మనం చేసే వ్యాపారాలు కానీ ఏదైనా కానీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఇవాళ ఏం చేయాలి, ఇవాళ ఏం తినాలి, ఎలా ఉండాలి అని కాకుండా హడావిడిలో బ్రతికేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఇవాళ మంచిగా ఉండి రేపటి కోసం ప్లాన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండి మంచి అలవాట్లని కొనసాగిస్తూ, ప్రతి ఒక్కరి నుంచి అవతల వాళ్ళు మనకి హర్ట్ చేసినా కూడా అందులో కూడా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటుంది. అదే నేను తెలుసుకున్న అతిపెద్ద విషయం ఈ సంవత్సరం. అవతల వాళ్ళు ఎంత ఏడిపించినా, ఎంత మనల్నంటే నచ్చకపోయినా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో ఖచ్చితంగా ఒక విషయం అయితే మనకి ఉపయోగపడేది ఉంటుంది. సో అలా వెతుక్కొని ప్రతి ఇన్సిడెంట్ని మనకి అనుగుణంగా మలుచుకోవటానికి మనం ప్రయత్నిద్దాం. పాత సంవత్సరానికి సంతోషంగా వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానిద్దాం. అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025.